ఈ వీడియో మీరు కోరుకున్న న్యూస్, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోకి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 30,000 లైక్స్ వస్తాయి. నాకు తెలుసు 30,000 లైక్స్ వెంట కొట్టేస్తారని నాకు తెలుసు. నేనైతే నిజంగా నమ్మలేదు మామ. నేను చాలా షాక్ ఫీల్ అయ్యాను. ఉదయాన్నే 10 గంటలకి ఒక క్లారిటీ వచ్చింది. అస్సలు షాక్ అయ్యా. నేను ఎక్స్పెక్ట్ చేసిందే కాదు ఇది. మీలో కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అది జరగద్ది, వీళ్ళు ఎలిమినేట్ అవుతారని గెస్ కూడా చేసి ఉండరు. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇది వీడియో నార్మల్ ఎలిమినేషన్ వీడియో కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎలిమినేషనే కాకుండా ఎలిమినేషన్ తర్వాత ఎలా జరగవచ్చు, ఎలిమినేషన్ జరగడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, దీనివల్ల గేమ్ ఇంపాక్ట్ ఏమేమి చేంజ్ అవ్వబోతుంది, రీఎంట్రీస్కి దీనికి ఉన్న సంబంధం ఏంటి, వీటన్నిటి గురించి కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఈ వారం మనం అనుకున్నాం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు, అది ఇది అనుకున్నాం, కానీ సింగిల్ ఎలిమినేషనే. రీజన్ ఈజ్ ఆయేషా గారు డెంగ్యూ, టైఫాయిడ్ ఆ ఫీవర్స్తో బయటికి వెళ్ళిపోయిన ఆవిడ వస్తారా రారా అనేది తెలియదు. ఆవిడ చెకప్స్ జరుగుతున్నాయి, ఆవిడ హాస్పిటల్లో ఉన్నారనేది మనకు వచ్చిన అప్డేట్. ఈవిడ వస్తే ఓకే, ఆ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యే కొద్దీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత తీసుకురావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఉండే రైవలరీస్ వేరు, ఉండే మాటకారితనం, మాటలో మాట ఆ ఎగనిస్ట్గా ఉంటారు. పడదు వీళ్ళు వాళ్ళు పడదు అనేది ఉంటుంది. ఒకసారి వెళ్ళేటప్పుడు అంత క్లోజ్గా మాట్లాడేసి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కన్సర్న్ అనేది ఆవిడంత సీరియస్నెస్ మెయింటైన్ చేయలేరు. అండ్ వీళ్ళు కూడా ఆవిడతో అంత సీరియస్గా మెయింటైన్ చేయరు. డైనమిక్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కోసారి లేట్ అయ్యే కొద్దీ ఎంట్రీ ఇవ్వడం కష్టమవుతుంది. ఎంట్రీ ఇవ్వరు కూడా. ఫర్దర్ సీజన్స్లో ఏదైనా చూద్దాం అనుకుంటారు, కానీ డిలే అయితే మాత్రం తీసుకొని రారని నేను అనుకుంటున్నాను. దట్టు ఆ ఫీవర్ వచ్చిన తర్వాత 2-3 రోజులు నీరసంగా, 4-5 రోజులు నీరసంగా ఉండడము, టాబ్లెట్స్ వాడాలి, ఇంజెక్షన్స్ వాళ్ళు ఇలా ఏమైనా అయిందనుకోండి, తీసుకొని రారిక. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ వెళ్ళిపోయారని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ ఈ వారం ఉండబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. రేపు రీఎంట్రీస్ ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ 7 మంది హౌస్లోకి రాబోతున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి మధ్యలో ఈరోజు ఎలిమినేషన్ అంత షాకింగ్గా ఏం జరిగిందిరా అంటే, ఫస్ట్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు 6 మంది. ప్రతిరోజు ఓటింగ్ అనాలిసిస్లో చెప్తున్న ఒకే ఒక మాట, కళ్యాణ్, తనుజ తప్పించి మనము ఓవర్ చేయకూడదు ఎప్పుడు కూడా. మనం ఓవర్ చేయకుండా మన సర్వైవల్ ఎలా అవ్వాలి హౌస్లో అనే టాక్టిక్సే ఉండాలి, కానీ ఎక్స్ట్రాలు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, ఈ వీక్ వదిలేయండి స్వామి, సీజన్ మొత్తం మీద హైయెస్ట్ ఓటింగ్ ఉండదు ఎవరికి? తనుజకి నెంబర్ 1, తనుజ తర్వాత కళ్యాణ్కి నెంబర్ 2లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కలిపి వీళ్ళిద్దరికి వచ్చినలో కూడా సగం లేవు, అందరికి కలిపి వీళ్ళిద్దరిది హైయెస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు ఇద్దరిది కలిపి 70% ఓట్లు ఉంటే మిగతా అందరినీ కలిపెట్టినా కూడా ఇమాన్యుల్ తప్పించి, ఇమాన్యుల్కి ఉంది బాగానే, ఇమాన్యుల్ నామినేషన్లో రావట్లేదు కాబట్టి మిగతా అందరిది కలిపి 20-30% ఉంది. అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరు తప్పించి ఈ వారం 6 మంది డేంజర్ జోన్లో ఉన్నారని సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో కంటెంట్ ఏమన్నా వచ్చిందా అంటే ఆల్మోస్ట్ ఒక నలుగురిది అయితే కంటెంటే లేదు. నలుగురిది కాదు, ముగ్గురిది అయితే అస్సలు కంటెంట్ లేదు. ఈ వారం జరిగిందే తుప్పాస్ టాస్క్ అయితే ఆ తుప్పాస్ టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ తుప్పాస్గా ఉంటే ఇంకా అసలు ఏమన్నా సర్వైవ్ అవ్వగలవా? జనాలు దేన్ని చూడాలా? అసలు కామెడీ ఏంటంటే, ఈ పర్టికులర్ వీక్లో ఉన్న నెగిటివిటీ ఏంటంటే, ఈ వీక్లో జనాలు తక్కువ మంది ఈ సీజన్ చూశారు. ఈ వీక్లో తక్కువ మంది చూసినప్పుడు ఓట్లేసే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. ఆ ఓట్లేసే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికైతే ఇంప్రెస్ అవుతారో, హైలీ ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారో, ఓట్లు జరగాలంటే ఇష్యూలు జరగాలి. ఆ ఇష్యూలు జరిగిన ఇష్యూలు వీళ్ళు తప్ప వాళ్ళు తప్పని బేరీ చేసుకుని అదొక పని యాప్ ఓపెన్ చేసి తప్ప గుద్దుతారు. అలా కాకుండా సాఫీగా వెళ్ళిపోతున్న టైంలో సాఫీగా ఉన్న పర్సన్స్కి ఓట్లేరు. ఎవరైతే ఆల్రెడీ బాగా కనెక్ట్ ఉంటారో వాళ్ళ కోసం పదే ఓట్లు ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి వేస్తారు, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు. అలాంటిది తెలుసుకొని గేమ్ ఆడాలి తప్పించి, సర్వైవల్ కోసం ట్రై చేయాలి తప్పించి, కప్పు కొట్టాలా, విన్నర్ అవ్వాలా, తోసేయాలా, దుమ్ము లేపాలా అనేసి స్ట్రాటజీలు వేసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ తెచ్చుకుంటారు. ఈరోజు అదే జరిగింది. యాక్చువల్గా రాము రాథోడు, సాయి, రమ్య వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన గారు డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఇమాన్యుల్ నామినేషన్లో లేడు కాబట్టి ఆటోమేటిక్గా ఇమాన్యుల్కి ఆ బంధం, ఆ బాండింగ్స్ గుర్తుపెట్టుకోండి మామ. బిగ్ బాస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాండింగ్స్ అని ఎంతమంది నీ ముక్కులో ఏలు పెట్టి చూపించినా నీ పరిస్థితి బాగాలేనప్పుడు నిన్ను కాపాడేది బాండింగ్సే. బిగ్ బాస్ హౌస్లో అవుట్ సైడ్ కూడా బాండింగ్సే ఇంపార్టెంట్, ఇన్సైడ్ కూడా బాండింగ్స్ ఇంపార్టెంట్. లైఫ్లో బాండింగ్స్ లేకపోతే ఏది జరగదు. బిగ్ బాస్ హౌస్లో నీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, నీకు నెగిటివిటీ పెరిగినప్పుడు బాండింగ్స్ ఉన్నవాడు సర్వైవ్ అయిపోతాడు. ఇప్పుడు సంజన గారి సిచ్యువేషన్ ఏంటి, ఈ వీక్ అంతా నెగిటివ్. ఆవిడ సర్వైవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇమాన్యుల్ ఓటింగ్ కూడా. ఇమాన్యుల్ అనేవాడు నామినేషన్లో లేకపోవడం వల్ల కూడా ఆవిడ ప్లస్ అయింది. ఈవెన్ పక్కన పెడితే లీస్ట్ 3లో ఉన్న వాళ్ళ ముగ్గురులో రాము రాథోడ్కి పరిస్థితి ఏంటంటే, రాము రాథోడ్ లాస్ట్ వీక్లో డేంజర్ జోన్ దాకా వెళ్ళేసి వచ్చి కూడా
ఈ పర్టికులర్ వారం సేవ్ అవ్వబోతున్నాడు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ నో నెగిటివిటీ. ఈ వారం అతనికి నెగిటివిటీయే లేదు. కుదిరితే అతనికి పాజిటివిటీ సింపతి వర్కౌట్ అయింది. తనూజ గారు నోటుకు వచ్చినట్టు అతనిని 2-3 ఇన్సిడెంట్స్లో మాట్లాడడం వల్ల తనకు సంబంధించి తన హేటర్స్ ఎవరైతే తనూజ గారి హేటర్స్ ఉంటాయో, తన హేటర్స్ అంటే ఆటోమేటిక్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళకి బొచ్చిన మంది హేటర్స్ ఉంటారు. ఆ హేటర్స్లో కొంతమంది అయ్యో ఈ రాముని కాపాడాలరా, రాముని ఎందుకు ఇలా అంటుందన్న ఫీలింగ్, ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది. అండ్ ఈ వారంలో ఒక్క నెగిటివ్ సీన్ కూడా రాము రాథోడ్ రిలేటెడ్గా లేదు. అటు ఇటు తిరుగుతున్నాడు, అంత మామూలుగా ఉంది, సైలెంట్గా ఉన్నాడు తప్పించి నెగిటివ్ ఎపిసోడ్ లేదు. దానివల్ల తను సర్వైవ్ కాబోతున్నాడు అనేది మనకు వచ్చిన టాక్. దాంతోపాటుగా నెక్స్ట్ సాయి శ్రీనివాస్ అండ్ రమ్య గారు. సాయి శ్రీనివాస్ అండ్ రమ్య గారిలో నేను 100కి 90% వీళ్ళిద్దరిలో, అందరూ డేంజర్ జోన్ 6 మంది, వీళ్ళిద్దరిలో సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడని నిన్న ఫిక్స్ అయిపోయాం. సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయే అవకాశాలు వెరీ 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 హై అని చెప్పా కూడా. ఎందుకంటే మనోడు కంటెంట్ అస్సలు లేదు. కానీ మనోడు అదృష్టం ఎక్కడ కాపాడిందంటే నెగిటివ్ ఫుటేజ్ కూడా ఏమీ లేదు. దాంతోపాటుగా ఇంకా అదృష్టం ఏంటంటే రమ్య గారు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల, రమ్య గారు స్వయం కృతాపరాధం వల్ల, ఆవిడ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని హౌస్లోకి దిగడం వల్లే సాయి శ్రీనివాస్ సేవ్ అయ్యి రమ్య గారు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ కాబోతున్నారు. ఇంకా షూటింగ్ అవ్వలేదు. 99% అదే జరగబోద్ది. ఎందుకంటే యాజ్ పర్ ద ఓట్స్ అండ్ క్రాస్ ఓటింగ్ జరిగింది నిన్న మొత్తం అనేది మనకున్న సమాచారం. ఆ క్రాస్ ఓటింగ్ కూడా ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది పాయింట్ మాట్లాడతాం. ఇప్పుడు రమ్య గారి ఎలిమినేషన్ కారణాలు, ఏం జరిగింది, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది, ఎవరి వల్ల తనూజ గారి ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత పెంట చేశారు అనేది కూడా మాట్లాడతా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవరైనా వైల్డ్ కార్డ్స్లో వచ్చేవాళ్ళు, ఇవన్నీ మంచి పాయింట్స్ మీకు గుర్తుండిపోతాయి ఎప్పటికీ. ఎవరైనా వైల్డ్ కార్డ్స్కి వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే, నీకు పాజిటివిటీ ఉంటే నువ్వు రాగానే కుంభస్థలాన్ని బద్దలు కొట్టేద్దాం అనేసి ప్లాన్ చేయాలి. లేదు నెగిటివిటీ ఉంటే స్టార్టింగ్ వచ్చి కొంత బాండింగ్ సెటరేట్ చేసుకొని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ 2-3 టాస్క్లు పడి అల్లాడిచ్చిన తర్వాత, నీకు అప్రిషియేషన్స్ నా హోస్ట్ నుంచి వచ్చిన తర్వాత రెచ్చిపోయి కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. అంటే టాప్లో ఉండే కంటెస్టెంట్స్ మీదకి అప్పుడు వెళ్ళాలి. అంతేగాని వచ్చిన అరక్షకం నుంచే నువ్వు స్టార్ట్ చేసి టాప్ 1 and 2 పొజిషన్లో ఉన్న తనూజ అండ్ కళ్యాణ్ మీద నోటుకు వచ్చినట్టు వాగితే, రమ్య గారు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే ఆవిడికి సంబంధం లేకుండా నోరు జారి వాళ్ళిద్దరూ నీ జోలికి రాకుండా, వాళ్ళిద్దరూ నీతో బాగానే ఉంటున్నప్పటికీ వాళ్ళతో నువ్వు మాట్లాడకుండా ఉండి సడన్గా వచ్చిన రోజే స్టార్ట్ చేసి చేతులు కలపగానే ఇదొస్తుందా, మనిషి నన్ను కానీ చేస్తే కింద పడేసి కాలేసి తొక్కేస్తానన్న ఆవిడ, నా మీద చేయేస్తే అన్న ఆవిడ నిన్న దట్టు మీకు ఆల్రెడీ ఆవిడకి పాపం నెగిటివిటీ ఫుల్ ఉంది. చాలా ఎపిసోడ్స్లో నేను పాజిటివ్గా చెప్పాను. మొన్న కూడా డెబాన్ పవన్ విషయంలో జాలిగా అమ్మాయి వచ్చి తీసుకొని వచ్చినప్పుడు సూపర్ రా అనిపించింది, మనసు వచ్చిందని తమ్ముళ్ళు పెట్టాం. కానీ అంత నెగిటివిటీ బయట ఫేస్ చేస్తున్న ఆవిడ వచ్చినప్పుడు సర్వైవల్ కోసం ప్లే చేయాలి, కానీ విన్నింగ్ కోసం ప్లే చేస్తే ఇలాగే అవుద్ది. ఆవిడ విన్నింగ్ కోసం ప్లే చేశారు. రాగానే తనూజాని కళ్యాణ్ టార్గెట్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. దాని తర్వాత కన్ఫెషన్లో కూడా ఆవిడ రిగ్రెట్ అయినప్పుడు కనిపించలేదు. హైపర్ అదితో కూడా కొంచెం యాటిట్యూడ్ చూపించేసి థ్యాంక్ యూ బయట చూసినే చెప్పాను అనేసి నోరు తిప్పుకుంటూ కొంచెం ఓవర్గా మాట్లాడారు. ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతూ వచ్చేసరికి నిన్న చూసారా, ఈ వారం నామినేషన్స్ చూసారా, ఫేక్ పిల్ల, అది పిల్ల, ఈ పిల్ల, అవి చెప్పిన పాయింట్లు కరెక్టే. కానీ ఆ పాయింట్లు ఎంతవరకు హౌస్లో ఉన్న వాటి వరకు 1-2 చెప్పింది అవి బాగున్నాయి. అవుట్ సైడ్ తీసుకొచ్చి ఓవర్గా మాట్లాడారు. ఫేక్ పిల్లవి, అది ఇది ఏజ్ కూడా చూడకుండా ఆవిడ అన్నట్టుగానే ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకా వరస్ట్ థింగ్ ఇంకా ఓవర్గా ఏం చేశారంటే, అంటే ఓన్లీ టార్గెట్ తంజన ఎవర్రా, తనూజ, ఓన్లీ టార్గెట్ తనూజ గారు. ఆవిడని రెచ్చిపోతూ ఆవిడ మీదకి వెళ్తూ ఉంటే రైవలరీ అయితే మనం టాప్కి వెళ్ళిపోవాలా, కుంభస్థలాన్ని కుట్టేయాలా, విన్నర్ అవ్వాలన్న ప్లాన్లు వేసుకుని ఎవడైనా వస్తాడా, నెగిటివిటీ ఉన్నవాళ్ళు కొంచెం సెటిల్ అయ్యేంతవరకు ఆచితూచి ఆడాలి. కానీ తనూజ గారు నామినేట్ చేసింది అయిపోయింది. అప్పుడు ఓవర్ చేశారు. తర్వాత తనూజ గారు రిలేటెడ్గా ఆవిడ బ్యాగ్లోకి వెళ్ళి ఆవిడ బ్యాగ్లో ఎత్తుకు టిష్యూ పేపర్లో చూసి పక్కకి వెళ్ళి ఆడుకోపోవే, అవసరమా అంత ఏంటి, పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అని రాసింది. జనాలు చూడరా అవన్నీ, వాళ్ళు ఆడి సేవ్ అయిపోతారు. తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసి చేసిన దానివల్ల ఫస్ట్ డే ఓటింగ్కే తనూజ కళ్యాణ్ సేవ్ అయిపోతారు. అలాంటి వాళ్ళు బుర్ర ఉండదు వాళ్ళకే. ఆడియన్స్కి ఏమంటారు, ఈవిడ్ని పంపించడం కోసం ఓట్లేస్తారు. అప్పుడు అంటే ఈవిడని కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా అరే మన వాళ్ళ మీదకి వెళ్తున్నప్పుడు మన వాళ్ళు ఎలాగో సేవ్ కదా, వీళ్ళని పంపించడానికి ట్రై చేద్దాం అనే ఫీలింగ్లోకి వచ్చి క్రాస్ ఓటింగ్ జరుగుతాయి. ఆ మాత్రం ప్లాన్ లేకుండా ఎలా ఆడితే అట్లా. దాంతోపాటుగా దానికి తనూజ కూడా వెళ్ళి ఫూల్ అని చెప్పి రాసి ఇచ్చేసింది. దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. నేను చూస్తే కళ్యాణ్ ఓదార్చేది. దాంతోపాటుగా మాధురి గారితో బాండింగ్ వద్దు, బాండింగ్ కోసం రాలేదనేసి నేను నైట్ అంటున్నారు. 2 రోజుల క్రితం మన నైట్ కూర్చొని నువ్వు మాతో మాట్లాడలేదు, తనూజ తన క్లోజ్ ఉన్నామని అలిగింది. దీనికి ముందు కూడా తనూజ రిలేటెడ్ హాస్పిటల్కి పోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అడిగితే మాధురి గారు అన్నారుగా నీతో మాట్లాడుతున్నానని ఫీల్ అవుతుందండి. అంటే బాండింగ్ ఆవిడతో పెట్టుకున్నది ఫీల్ అవుతున్నట్టు నీతో పెట్టుకోవాలని ఫీల్ అయినట్టుగా. అండ్ సుమన్ శెట్టి గారితో గారు అని పిలుస్తానే అంటుంది, కానీ ఆ బాండింగ్ అయితే ఉంది.
ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆ అమ్మాయి ఒక నోషన్తో వచ్చి ప్రీ ఎగ్జిస్టెన్స్ ఇది ప్లాన్తో వచ్చి నేను ఇలాగే ఆడాలి కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని ప్లాన్తో రావడం ఎత్తిపోయింది. బాండింగ్స్ పెట్టుకోవాలి. బాండింగ్స్ లేకపోతే నువ్వు నెగిటివిటీ ఉన్న వాళ్ళు వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు 1 వీక్లో ఫస్ట్ వీకే నువ్వు నిన్ను చూసి ఓట్లేస్తారో. నెగిటివిటీ ఉన్నప్పుడు బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళని చూసైనా వాళ్ళకున్న ఓటింగ్ నీకు ట్రాన్స్ఫర్ అవుద్ది. అది జరిగేది. అలా కాకుండా నువ్వు బాండింగ్స్ వద్దు అంటూనే ఓన్లీ సుమన్ శెట్టి గారు నామినేషన్లో లేకపోయినా సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ కూడా ఈవిడికి ఓట్లు వేయకపోకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే బాండింగ్స్ వద్దన్నాను కదా అని సుమన్ శెట్టి గారితో కూడా ఓవర్ యాక్షన్ చేసి సుమన్ శెట్టి గారితో కూడా తిరగలే ఈ అమ్మాయి. బాగోదని అంత ఓవర్ స్ట్రాటజీలో అవసరం లేదు. సుమన్ శెట్టి గారితో కూడా ఈ వీక్ అంతా తిరిగితే ఎక్కడ ఓట్ల కోసం తిరుగుతున్నావు అని అనుకుంటారా అనుకుని సుమన్ శెట్టి గారితో కూడా తిరగకపోవడం వల్ల ఓట్లు పలేదు. అండ్ లాస్ట్ 1-2 డేస్లో భయంకరమైన క్రాస్ ఓటింగ్ జరగబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అండ్ ఓటింగ్ కూడా తక్కువగా ఉన్నప్పటికీ నేను ఊహించింది ఏంటంటే నేనైతే ప్రతి దాంట్లో డేంజర్ జోన్ ఆవిడ వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ, ఓట్లేసుకొని చెప్తానే ఉన్నా. ప్రాబ్లం ఏమైందంటే నాకు సాయి వెళ్తాడని అనిపించింది. రీజన్ ఏంటి, రమ్య గారు ఉన్నారు కదా, ఫిజికల్లీ ఫిట్ కదా, ఆవిడ ఉంటే బాగుంటుందని. దాంతోపాటుగా తనుజ వర్సెస్ రమ్య గట్టిగా జరుగుతుంది కదా, ఉంటే బాగుంటుందేమో అనేసి ఉంచుతారేమో అనుకున్నా. కానీ బిగ్ బాస్ జెన్యూన్గా ఓట్లే కన్సిడర్ చేస్తారు. 99.9999% మనకున్న ఇది వరకు వాళ్ళు ఓట్లే కన్సిడర్ చేస్తారు. కానీ నోటికి వచ్చినట్టు ఎవరంటే వాళ్ళని ఎప్పుడు పంపించరు. ఓట్లు తక్కువైతే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆవిడకి ఓట్లు తక్కువ అయిపోయి ప్రీ ఎగ్జిస్టెంట్ నెగిటివిటీ, లోపలికి వచ్చిన తర్వాత నెగిటివిటీ, ఏమైనా పాజిటివ్ చేసుకునేటికి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. కానీ నెగిటివ్ అవ్వడానికి ప్లాన్ చేసుకునేది ఏంటి, టాస్క్లో ఆడకుండానే పర్ఫార్మెన్స్ చూపించుకున్నానే ఏమీ చూపించుకున్నాను ఒక్కసారిగా పైన పడితే ఎవరికైనా నచ్చుతారా? అండ్ ఈ వీక్ మొత్తం నోరు తెరిచిందే లేదు రమ్య గారు. ఒక్క నామినేషన్లో ఎక్స్ట్రాగా మాట్లాడుకుంటూ ఓవర్గా మాట్లాడారు. కొంచెం పాయింట్లు బాగున్నాయి స్టిల్, కానీ లిమిట్ దాటి మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత వీక్ అంతా ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందంటే వీక్ అంతా ఏమీ లేదు. సైలెంట్గా కామెడీ చేయడానికి కూడా ట్రై చేయలేదు కాబట్టి, ఫుటేజ్ రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఓట్లు తక్కువ పడ్డాయి. షీ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇప్పుడు ఏం జరగబోద్దంటే ఈవిడ వెళ్ళిపోవడం వల్ల తనూజ గారికి మళ్ళీ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఇక ఏం జరుగుతుందో ఏంటో తెలియదు ఈ సీజన్లో. ఎందుకంటే తనూజ గారితో పెట్టుకున్నారు ఈవిడ పదే ఫేక్ పిల్ల, ఆ పిల్ల, ఈ పిల్ల అనేసి నువ్వు బాండింగ్ ఫేక్ అనేసి గట్టిగా మాట్లాడినప్పుడు తనుజాతోనే పెట్టుకున్న ఆవిడ వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది హౌస్లో. తట్టు ఆవిడ వెళ్ళిపోద్దని అనుకుని ఉండరు, ఫిజికల్లీ ఫిట్ కదా ఏంటో అది ఇది అని అనుకుంటారు. ఆవిడ వెళ్ళిపోయేసరికి తనుజ గారితో వెళ్ళిపోయిందని, కళ్యాణ్తో పెట్టినందుకు వెళ్ళిపోయిందని కళ్యాణ్కి తనుజ కొంచెం బూస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాంతోపాటుగా శ్రీజ వస్తుంది కదా, శ్రీజ అండ్ రమ్య గారికి ఇష్యూలు వస్తాయి, గొడవలు వస్తాయి అనేసి రమ్య గారిని ఉంచుతారేమో అనుకున్నాను. కానీ ఓట్లు తక్కువ పడితే వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఏమైంది, శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజకి రమ్యకి పడకుండా శ్రీజకి తనుజకి పడే అవకాశం ఉంది. ఆ రైవల్రీ క్రియేట్ అయ్యే అవకాశం అఫీషియల్గా శ్రీజ వర్సెస్ తనుజ రైవల్రీ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కళ్యాణ్కి కొంచెం సరేలే ఇప్పుడు నేను మాట్లాడను కాబట్టి వెళ్ళిపోయిందంటే మన వైపు నుంచి పాజిటివ్గానే ఉన్నారేమో జనాలు, లేకపోతే ఆ అమ్మాయిని ఎందుకు పంపిస్తారు నన్ను అన్నందుకు, తనుజని అన్నందుకు. కాబట్టి తనుజ కళ్యాణ్ వాళ్ళ ఒక రకంగా మనకి పాజిటివ్గానే ఉంది అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి వచ్చి బూస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా గేమ్ కూడా కొంత గట్టిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మీరేమంటారు? రమ్య గారి ఎలిమినేషన్ ఫెయిర్, న్యాయంగానే జరిగింది, అన్యాయం కాదు, అన్ఫెయిర్ అయితే కాదు, ఫెయిర్ అనుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఎన్ని వేల మందికి అలా అనిపిస్తుంది అనేది చూద్దాం. నాకైతే ఫెయిర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ ఏం లేదు. వచ్చిన తర్వాత స్ట్రాటజికల్గా ఆడేది పోనిచ్చి ఓవర్ స్ట్రాటజికల్గా ఆడి విన్నరే అవ్వాలి లేదా టాప్లోకే వెళ్ళాలని ట్రై చేసింది. ఇనిషియల్గానే ట్రై చేయడం ఏదైతే ఉందో అది నార్మల్ స్ట్రాటజీ కాదు, ఓవర్ స్ట్రాటజీ. ఆ ఓవర్ స్ట్రాటజీ ఫెయిల్యూర్ అయిపోయింది. దట్స్ ఇట్. అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మన వీడియోస్ 30+ lakhs మెంబర్స్ చూస్తారు. 30 lakh+. మీరు అంటారు చాలామంది 30 lakhs ఎలా చూస్తారా 8 లక్షలు ఉన్నప్పుడు అంటే 30 lakhs అంటే ఏం లేదు. ఒక వీడియో 2 లక్షలు చూస్తారు, ఒక వీడియో 3 లక్షలు చూస్తారు. ఓవరాల్ జనాలు 30 లక్షల మంది చూస్తున్నారు. ఒకసారి చూస్తారు, ఒకసారి చూడాలి. అట్లా 30 లక్షల మంది యూనిక్ పర్సన్స్ అంటారు. యూట్యూబ్లో స్టాట్స్లో వస్తాయి. యూనిక్ పర్సన్స్ మన వీడియోస్ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసింది 8,80,000 మంది. జస్ట్ 20,000 మెంబర్స్ అయితే 9 lakhs అయిపోద్ది. ఈరోజు చేసేయచ్చు. మీరు అనుకుంటే ఈ వీడియోతోనే ఆ 20,000 సబ్స్క్రైబర్స్ అయ్యి నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసామరా ఉడాల్ అని కింద కామెంట్ పెట్టండి. ఇదే విధంగా పెట్టండి, అరే ఉడాల్ సబ్స్క్రైబ్ కియారే అయ్యా అనేసి, ఎందుకులే సబ్స్క్రైబ్ చేసామరా రే ఉడాల్ అనేసి చేయండి కామెంట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు.